శ్రీకాకుళంలో డయేరియా పంజా విసురుతోంది. డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతూ నిన్న మరో వ్యక్తి మరణించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మంగువారి తోట ద్వారకానగర్ ప్రాంతానికి చెందిన సదాశివ శేఖర్ అనే వ్యక్తి వాంతులు విరోచనాలతో శ్రీకాకుళం జీజీహెచ్లో చెరగా పరిస్థితి విషమించి మృతి చెందారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 52 డయేరియా కేసులు నమోదయ్యాయి. బాధితులు రిమ్స్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా కోలుకున్న 5గురిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే ప్రస్తుతం వ్యాధి అదుపులోనే ఉందని, ప్రజలు తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. డయేరియా వ్యాప్తిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయని ఆయన మండిపడ్డారు. రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరాలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్పై ఉన్న వారి కోసం నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక మృతుల కుటుంబాలకు, బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతూ ప్రజారోగ్యంపై గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని జగన్ హెచ్చరించారు.